రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది ఒకటి ఉంటుందండి. ఆ బోర్డుకి గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారు. ఆ బోర్డులో ప్రపోజల్ పైన డిస్కస్ చేసి ఆమోదం తెలిపితేనే ఏ కంపెనీ అయినా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న సమయంలో 2019 నుంచి 24 మధ్య 13 సార్లు మాత్రమే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ జరిగాయండి. 13 సార్లు మాత్రమే. 5/6/2020, 3/11/2020, 29/6/2021, అట్లా చివరి మీటింగ్ 31/2024. కేవలం 13 సార్లు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత జూన్ 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు చూసినట్లయితే 15 సార్లు జరిగాయండి. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులు రెగ్యులర్గా పెట్టి ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ లాంటి పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, 2022 దావోస్లో ఆదిత్య మిట్టల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అదే కదండి ఆయన చెప్పింది. మరి 2022లో మీరు దావోస్లో ఆదిత్య మిత్తల్ గారిని కలిసిన తర్వాత ఆర్సిలార్ మిత్తల్ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ప్రపోజల్ గురించి మీరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎందుకు చర్చించలేదు? ఇవ్వండి కాపీలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నిర్వహించినటువంటి ప్రతి ఒక్క స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ యొక్క మినిట్స్ నా చేతిలో ఉన్నాయి. ఒక్క మీటింగ్లో కూడా ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మిస్టర్ జగన్ రెడ్డి. తమరు చెబుతున్నట్టు మీరే గనక ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ యొక్క పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చినట్లయితే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఎందుకు చర్చించలేదు? ఎందుకు ఆమోదం తెలపలేదు? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదించకుండా ఏ పెట్టుబడి అయినా ఏ రాష్ట్రానికైనా వచ్చే అవకాశం ఉందా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ క్రెడిట్ చోరీ అని మరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వైసీపీ పేటీఎం కార్మికుడికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా.